ఒక ఊరిలో ఉండే 25 మనోహర్కి టౌన్లో మంచి ఉద్యోగం వస్తుంది. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. అతని తల్లిదండ్రులైన కనకం సుందరాలకి మనోహర్ మేనమామ కూతురైన కావేరిని కోడలుగా తెచ్చుకోవాలని కోరిక. కాని కావేరికి అంతగా చదువులేదు. పెద్ద అందగత్తె కూడా కాదు. చామంచాయలో ఉంటుంది. ఇంటి పని వంట పని చేయడం తప్ప మరే ఇతర ప్రత్యేకతలు లేవని కావేరిని ఇష్టపడడు. పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు. పెళ్లిడికొచ్చిన కావేరికి మాత్రం మనోహర్ అంటే అమితమైన ప్రేమ. ఎప్పుడు చూడు బావా బావా అంటూ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తనకిష్టమైన వంటకాల గురించి, నచ్చే కలర్స్ గురించి, వేసుకునే బట్టల గురించి మేనత్త కనకాన్ని అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. అది చూసి కనకం చాలా సంతోషపడేది. ఆ రోజు ఆదివారం కావటంతో మనోహర్ ఇంటి దగ్గరే ఉంటాడు. నెమ్మదిగా కనకం హాల్లో ఉన్న సుందరం దగ్గరకు వస్తుంది. యావయ్యా, నువ్వే ఏదో ఒక విధంగా కొడుకుతో మాట్లాడి కావేరితో పెళ్లి కొప్పించాలి. నేను పెళ్ళని అడగగానే ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతున్నాడు. కొడుకుతో పెళ్లి గురించి మాట్లాడాలంటే నాకు భయంగానే ఉంది. కానీ తప్పదుగా. ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి పెళ్లి చేయటం లేదని అందరూ అడుగుతుంటే నాకే ఏదోలా ఉంది అని కనకం సుందరం కలిసి భయపడుతూనే మనోహర్ బెడ్రూంలోకి వస్తారు. వాళ్ళని చూస్తాడు మనోహర్. అతనికి విషయం మొత్తం అర్థమైంది. ఇద్దరూ కలిసికట్టుగా వచ్చారంటే అది ఖచ్చితంగా నా పెళ్లి గురించేనని నాకు అర్థమైంది. అవును బాబు, నీ మేనమావ కూతురు కావేరిని పెళ్లి చేసుకోరా? మనోహర్ సూటిగా జవాబివ్వకుండా అసలు విషయాన్ని దాటవేశాడు. ఒక్క నిమిషం అక్కడ ఉండకుండా ఊరికి దూరంగా ఉన్న మామిడి తోటలోకి వెళ్లాడు. ఈ వేళకి ఇలా కావేరితో పెళ్లి అనే మాటని తప్పించుకున్నాను. సాయంత్రం వరకు ఈ తోటలోని కాలక్షేపం చేసి ఇంటికెళ్తే సరిపోతుంది అని మనోహర్ అనుకుని తోట మొత్తం తిరుగుతూ ఉంటాడు. సూర్యాస్తమయం సమయంలో వర్షం ప్రారంభమైంది. అతను కొంత దూరం పరిగెత్తి ఒక పెంకుటింటి అరుగు మీద తలదాచుకున్నాడు. అప్పటికే మనోహర్ పూర్తిగా తడిసిపోయున్నాడు. ఆ ఇంట్లో ఉంటున్న ఒక ముసలావిడ కిటికీ నుంచి బాగా తడిచిన మనోహర్ని చూస్తుంది. అయ్యో, బాగా తడిసిపోయావు, లోపలికి రా బాబు అంటూ ఆ ముసలావిడ తలుపు తెరిచింది. మనోహర్ మొహమాట పడుతూనే లోపలికి వెళ్ళాడు. సంధ్యా, టవల్ తీసుకురా అమ్మా. ఒక అబ్బాయి వర్షంలో బాగా తడిసిపోయి మన ఇంటికొచ్చాడు అని ఆ ముసలావిడ ఒక కేక వేసింది. ఆ కేక విని మనోహర్ ఇలా అనుకున్నాడు. సంధ్య, అందమైన పేరు. పేరే ఇంత బాగుంటే ఆ అమ్మాయి ఇంకెంత అందంగా ఉంటుందో. ఇప్పుడు నేను తనని చూడబోతున్నాను అని ఆసక్తిగా గదివైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో కాలగజ్జలు గలగల శ్రావ్యంగా వినిపించి ఆ గది గుమ్మం దగ్గరే ఆగిపోయాయి. మనోహర్ చూశాడు, కాని సంధ్య కనబడలేదు. టవల్ పట్టుకున్న చెయ్యి కనిపించింది. ముసలావిడ గుమ్మం దాకా వెళ్లి టవల్ తీసుకుని వచ్చి మనోహర్కి ఇచ్చింది. మనోహర్ తుడుచుకోకుండా గుమ్మం వైపే చూస్తూ ఉన్నాడు. అక్కడ సంధ్య కనిపించలేదు. ఇక నిరాశతో తుడుచుకోవడం మొదలుపెట్టాడు. కాసిన్ని వేడి పాలు పట్టుకురా సంధ్య అని ముసలావిడ మళ్లీ కేక పెట్టింది. తర్వాత ఆ ముసలావిడ మనోహర్ గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంది. అలాగే వాళ్ల గురించిన వివరాలు కూడా మనోహర్కి చెప్పింది. వాళ్లు ఆ ఊరికి కొత్తగా వచ్చారు. సంధ్యని చూడాలని మనోహర్కి చాలా కోరికగా ఉంది. కాని పాలు కూడా గుమ్మం దాకా వెళ్లి ముసలావిడ అందుకోవడంతో అతనికి ఆ అవకాశమే దక్కలేదు. నిరాశగా ఇక ముసలావిడిచిన పాలు తాగి వర్షం వెలిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు మనోహర్. ఇక మర్నాడు పనిగట్టుకుని ఆ ఇంటి వైపుకు వెళ్లాడు మనోహర్. ముసలావిడ నవ్వుతూ తనని ఆహ్వానించింది. ఆ పూట అతనికి సంధ్య చేసిన రుచికరమైన పలహారం అందింది. కాని సంధ్య దర్శనం మాత్రం కాలేదు. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఒక రోజున తమ పెరట్లో కాసిన 2 దానిమ్మ పళ్లను తీసుకుని మనోహర్ సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్లాడు. వీధి తలుపు మూసుంది. లోపల్నుంచి శ్రావ్యమైన పాట వినిపిస్తూ ఉంది. మనోహర్ ఆ పాట వినడంలో లీనమైపోయాడు. అప్పుడే గుడి నుంచి వచ్చిన ముసలావిడ్ని అతడు గమనించలేదు. ముసలావిడ దగ్గరగా చేరవేసి ఉన్న తలుపుని తోస్తూ, ఇప్పుడే వచ్చావా బాబు, మా సంధ్య పాట మొదలు పెడితే పరిసరాలు మర్చిపోతుంది అని చెప్పి లోపలికి వెళ్ళింది. ఈసారి మనోహర్ చనువు తీసుకొని తనే లోపలికి వెళ్లాడు. లోపలి గదిలో ఉన్న సంధ్య మనోహర్కి కనిపించలేదు.
అతడు దానిమ్మ పళ్ళను ముసిలావిడ చేతిలో పెట్టి కాసేపు కబుర్లు చెప్పి ఇంటికొచ్చేశాడు. మంచం మీద పడుకొని టవలిచ్చిన చేతిని, శ్రావ్యంగా పాడిన గొంతుని గుర్తు చేసుకుంటూ సంధ్య ఎంత అందంగా ఉంటుందో ఊహించుకుంటూ సంతోషపడుతూ ఉన్నాడు. నాకన్ని విధాలా తగిన భార్య సంధ్య అనిపిస్తుంది. అమ్మకి ఈ విషయం గురించి చెప్తే ఒప్పుకోదు. అయితే ముందుగా నాన్నని కలిసి నాన్నకు చెప్పాలి. నాన్నైతే అర్థం చేసుకుని అమ్మను ఒప్పిస్తాడు అని దృఢ నిశ్చయానికొచ్చాడు మనోహర్. మర్నాడు తల్లి కనకం బయటికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న తండ్రి సుందరం దగ్గరికి తను వచ్చాడు. ఏం బాబూ, నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అవునన్నా, నేను సంధ్య అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. నువ్విష్టపడ్డంలో తప్పులేదు బాబూ, కానీ మీ అమ్మ కావేరిని కోడలుగా తెచ్చుకోవాలని కలలుగంటుంది కదా. నాన్న, నేను తప్పు చేస్తే దండించే హక్కు తల్లిదండ్రులుగా మీకెలా ఉంటుందో, నా ప్రేమని, నా మనసుని అర్థం చేసుకునే బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది నాన్న. బాబు, నువ్వు చెప్పేదైతే నాకు అర్థమైంది, కానీ మీ అమ్మ... నేను అమ్మకేమీ చెప్పలేను నాన్న, అందుకే మీకు చెప్తున్నాను. మీరే అమ్మను ఒప్పించాలి. నేను సంతోషంగా ఉండాలంటే సంధ్యని పెళ్లి చేసుకోవాలి. లేదు జీవితాంతం ఏడుస్తూ ఉండాలంటే చెప్పండి, కావేరిని పెళ్లి చేసుకుంటాను. ఇక మీ ఇష్టం నాన్న. బాబు, ఏ తల్లి తండ్రులైనా కొడుకు జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు బాబు. సరేలే, నేను మీ అమ్మతో మాట్లాడి ఒప్పిస్తాను. ఇంతకీ సంధ్యని నువ్వు ఇష్టపడుతున్న విషయం చెప్పావా? ఇంకా లేదు నాన్న, మీరు అమ్మను ఒప్పిస్తారని చెప్పారు కదా, ఇప్పుడే వెళ్ళి సంధ్యకి చెప్తాను అని చెప్పి సంతోషంగా ఇంటి నుంచి బయలుదేరతాడు మనోహర్. సంధ్యని చూడాలని, ముసలావిడకి తన అభిప్రాయం చెప్పాలని నిశ్చయించుకొని సంధ్య వాళ్ళ ఇంటిని సమీపిస్తూ ఉండగా హఠాత్తుగా పక్క సందులో నుంచి వచ్చిన ఎద్దొకటి అతన్ని గుద్దేసి పారిపోయింది. మనోహర్ కింద పడిపోయాడు. అతడి చేతికి గాయమై రక్తం కారుతూ ఉంది. ఆ అలికిడికి ముసలావిడ ఇంట్లో నుంచి బయటకొచ్చింది. గాయాలతో ఉన్న మనోహర్ని చూసి, అయ్యో, ఏం జరిగింది బాబు? చేతి నిండా రక్తం కారుతా ఉంది, లోపలికి రా బాబు అని ఆందోళన పడుతూ వచ్చి గాయపడిన మనోహర్ చేయి పట్టుకుంది. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వస్తున్నాను. ఆ ఆలోచనలో పడి పక్క సందులో నుంచి పరిగెత్తుకొస్తున్న ఎద్దును చూడలేకపోయాను అని చెబుతూ ఉంటే ముసలావిడ మనోహర్ని ఇంట్లోకి తీసుకుని వెళ్లి కూర్చోబెడుతుంది. సంధ్య, చెంబుతో నీళ్లు పట్టుకురా అని గట్టిగా కేక పెట్టింది. సంధ్య ఆ గది గుమ్మం వద్ద నిలబడి అంతా చూస్తూనే ఉంది. ఆమె ముఖ కవలికల్లో జాలి, ఆదుర్ద లాంటి లక్షణాలు ఏమీ లేవు. తీరా ముసలావిడ కేక వేశాక సంధ్య గుమ్మం దగ్గర్నుంచి కదిలి కొంచెం సేపట్లో నీళ్ల చెంబు తీసుకుని మనోహర్ ఉన్న చోటికి వచ్చింది. మనోహర్ తలెత్తి సంధ్యని చూశాడు. ఆమె అందం చూసి మనోహర్ కళ్ళు చెదిరిపోయాయి. అతను అంతటి సౌందర్యవతిని ఎక్కడా ఎప్పుడూ చూసుండలేదు. ముసలావిడ సంధ్య తెచ్చిన నీళ్లతో మనోహర్ గాయం కడిగింది. ఆ తర్వాత పసుపు, శుభ్రమైన గుడ్డ తెమ్మని చెప్పింది. సంధ్య పసుపు గుడ్డ తెచ్చి తల్లికిచ్చి లోపలికి వెళ్లిపోయింది. ముసలావిడ గాయానికి కట్టుకట్టింది. అతడు కాస్త తేరుకున్నాక, ఇప్పుడు చెప్పు బాబు, నువ్వు చెప్పాలనుకుంటున్నా ఆ ముఖ్యమైన విషయం ఏమిటి? ఏం లేదండి, మా మేనమామ కూతురితో నా పెళ్లి జరగబోతుంది. మీరు సంధ్య తప్పకుండా రావాలి అని చెప్పి ఇంటికొచ్చాడు మనోహర్. కొడుకు కట్టును చూసి సుందరం ఆందోళన పడ్డాడు. జరిగిన విషయమంతా తెలుసుకున్నాడు. నాన్నా, బయటికెళ్ళి నమ్మొచ్చిందా? ఇంకా లేదు బాబూ. నాన్నా, నేను సంధ్యని ఇష్టపడుతున్న విషయం గురించి నువ్వు అమ్మకింకా చెప్పలేదు కదా? లేదు బాబూ, ఇప్పుడు వస్తుందిగా, రాగానే నేను సంధ్య గురించి చెప్పి ఒప్పిస్తానులే, నువ్వేమీ దిగులు పడకు. వద్దు నాన్న, సంధ్య గురించి అమ్మకు చెప్పొద్దు. నేను నా నిర్ణయం మార్చుకున్నాను. మేనమామ కూతురు కావేరినే పెళ్లి చేసుకుంటాను. అదేంటి బాబూ, సంధ్యని చూడకముందే ప్రేమించావు కదా? ఆమె అతి సాధారణంగా ఉన్నా కూడా ఆమెనే పెళ్లాడాలని నిర్ణయించుకున్నావు. అయినా ఆఖరి క్షణంలో నీ నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నావురా? అంత గొప్ప సౌందర్యవతికి నువ్వు తగను అనుకున్నావా ఏంటి? నా నిర్ణయాన్ని మార్చుకోవటం సరైందేనన్నా. ప్రతి మనిషికి కనీసమైన కొన్ని మంచి లక్షణాలుండాలి. అవి లోపించినప్పుడు ఇతర అర్హతలు ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు. పౌరుషం, ఆత్మాభిమానం, ధైర్యం వంటివి మగవాడికుండాల్సిన కనీస లక్షణాలు నాన్న. అలాగే స్త్రీకి కరుణ, ఆదరణ, సేవాధర్మం లాంటి లక్షణాలు తప్పకుండాలి.
ఆ గుణాలు లేని స్త్రీ భార్యగా తల్లిగా తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించలేదు. ఏంటి బాబూ, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటంలా. నాకు తగిలిన గాయాన్ని, నా నుంచి వస్తున్న రక్తాన్ని చూసి కూడా సంధ్య ఏమాత్రం చలించలేదు నాన్నా. తోటి మనిషిగా సానుభూతైనా చూపించలేదు. ఆమెది రాతి గుండె అని నా గాయం రుజువు చేసింది నాన్న. అందుకే అన్ని అర్హతలున్న అందాల రాశిని కాకుండా కనీస అర్హతలైన ప్రేమ అభిమానం ఉన్న కావేరిని పెళ్లి చేసుకోవటానికి నేను నిర్ణయం తీసుకున్నానన్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. మనోహర్ని చూస్తూ, ఇప్పటికైనా భార్య అంటే సౌందర్యవతి కాదని, బరువు బాధ్యతలు ప్రేమ అభిమానం ఉండాలని తెలుసుకున్నావురా. నాకదే సంతోషంగా ఉంది అని అనుకుని సంతోషపడతాడు సుందరం. మనోహర్ కావేరిని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే కనకం ఎంతగానో సంతోషపడుతుంది. మనోహర్కి కావేరికి పెళ్లి చేస్తారు. మనోహర్ కావేరితో చక్కగా కాపురం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. ఇది ఇవాల్టి కథ భార్య. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. రంగాపురంలో సీనయ్య సుశీల అనే దంపతులు ఉండేవారు. వారికి చరణ్ అనే కొడుకు ఉంటాడు. సీనయ్యకి కోపం ఎక్కువ. ముఖ్యంగా తన కొడుకంటే ఇంకా కోపం. చరణ్ ఒక సోమరిపోతు. ఎప్పుడూ ఇంటి పట్టునే ఉంటూ నిద్రపోతూ ఉండేవాడు. అందుకే సీనయ్య తన కొడుకుపై కోప్పడుతూ ఉండేవాడు. సుశీల మాత్రం తన కొడుకుని గారాబంగా చూసుకునేది. ఒకరోజు సీనయ్య, ఒరే ముద్దు వెదవా, అలా నిద్రపోతూనే ఉంటావా? నీ వయసు అబ్బాయిలంతా ఉద్యోగాల్లో ఉన్నారు. నువ్వేమో ఇలా ఇంటి పట్టునే ఉన్నావు. దీనికంతటికీ కారణం ఇదిగో ఇదే. దీన్నంటే గాని నీకు బుద్ధి రాదురా. యావండి, నన్నెన్నైనా అనండి, నా బిడ్డని మాత్రం దయచేసి ఏమనకండి. ఆ దరిద్రుణ్ణి చెడగొట్టింది నువ్వే గదే. నీ వల్లే వాడు చూడు నా మాటలు అసలు లెక్క చేయటమే లేదు. సీనయ్య అలా తిడుతున్నా చరణ్ మాత్రం పట్టించుకోకుండా నిద్రపోతూనే ఉంటాడు. సీనయ్య తిట్టి తిట్టి కొంతసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీనయ్య వెళ్లడం ఆలస్యం. వెంటనే నిద్రలేచిన చరణ్ వంటగదిలోకి వెళ్లి భోజనం వడ్డించుకుని తింటూ ఉంటాడు. రే నాన్న, మెల్లగా తినరా, మీ నాన్న ఇప్పుడే రాళ్లే. ఆయన ఇప్పుడు మధ్యాహ్నానికి వస్తాడు. కాస్త నెమ్మదిగా తిను. తింటాలేమ్మా. ఆయన ఎందుకమ్మా ఎప్పుడూ అలా తిడుతూ ఉంటాడు? కొడుకంటే ఆ మాత్రం ప్రేమ కూడా ఉండదా ఆయనకి? ఒక్కగానొక్క కొడుకుని ఎంత గారాబంగా చూసుకోవాలి. ఆయన ఎప్పుడు ఇంతే గదా. అలా చరణ్ తన తల్లితో మాట్లాడుతూ ఉంటే ఇంతలో హఠాత్తుగా సీనయ్య అక్కడికి వస్తాడు. అవునరా, నేనెప్పుడు ఇంతే. నువ్వు పెద్దయ్యాక అప్పుడు తెలుస్తుందిరా నా బాధ. చెప్పిన మాట వినవుగాని ఇలా కుంభాలు కుంభాలుగా తినటం మాత్రం బాగా తెలుసు. నాన్నా, నన్నలా తిట్టకండి. తినేటప్పుడు కూడా నన్ను ప్రశాంతంగా తిననివ్వరు గదా అంటూ చరణ్ తన ప్లేట్ని పక్కకు పెట్టేసి అలిగి వెళ్ళిపోతాడు. అది చూసి సుశీల చాలా బాధపడుతుంది. ఏంటండి మీరు తినేవాడిని పట్టుకుని అలా తిట్టారు? పాపం వాడు ఎంత బాధపడ్డాడో ఏంటో. మీ తిట్లు భరించలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు నా బిడ్డ. చీచి, నా బిడ్డ ఎప్పుడు ఆనందంగా ఉంటాడో ఏంటో. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. అబ్బా, కొడుకే పెద్ద నాటకాలు రాయడనుకుంటే ఇప్పుడు తల్లి కూడా దోడయింది. నీ కొడుకు అదే ఆ సోమరిపోతు వెధవ ఎక్కడికి వెళ్ళడు. ఇల్లు దాటి వెళ్తే వాడు నీ కొడుకెలా అవుతాడు? చూద్దు రావాడెక్కడున్నాడో అంటూ సుశీలని చరణ్ గదికి తీసుకుని వెళ్తాడు. ఆ గదిలో చరణ్ గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు. చరణ్ని చూసి సుశీల తలదించుకుంటుంది. అదిగో చూశావా, నీ పుత్రరత్నం సిగ్గు శరం లేకుండా ఎలా గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. వాణ్ణి ఎంత తిట్టినా లాభం లేదు. ఆ విషయం నీక్కూడా తెలుసు. అయినా ఏదో పెద్ద నువ్వే తల్లివి అయినట్టు సీరియల్ డ్రామాలాడొద్దింకా. అయినా మీరెప్పుడు అంతే. వాణ్ణలా అంటే ఎలా చెప్పండి? వాడు అదృష్టవంతుడండి. మీరు చూస్తూ ఉండండి. ఏ రోజుకైనా వాడు గొప్పవాడవుతాడు. అందరూ గర్వపడేలా చేస్తాడు. బండరా ఎప్పుడూ వజ్రం అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి సీనయ్య అక్కడి నుంచి బయలుదేరతాడు. ఆ మరుసటి రోజు సీనయ్య స్నేహితుడు రాంబాబు అక్కడికి వస్తాడు. రాంబాబును చూసి సీనయ్య చాలా సంతోషపడతాడు. ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి.
చాలా బావున్నావు గదా? నాకేంట్రా, దర్జాగా ఉన్నాను. నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు గదా, ఇప్పుడు నాకేమీ ఇబ్బంది లేదు. కోరినవి కోరినట్టుగా నా కొడుకు తెచ్చిపెడుతున్నాడు. నాకింకేం కావాలి చెప్పు. ఇంతకీ నీ కొడుకేం చేస్తున్నాడ్రా? వాడింట్లోనే ఉంటున్నాడ్రా. నేనింకా వ్యవసాయమే చేస్తూ ఉన్నాను. అన్నయ్య, మీకు భోజనం వడ్డించమంటారా? అబ్బే వద్దమ్మా, నేనింటి దగ్గరే భోజనం చేసొచ్చాను. ఒకసారి వీడెలా ఉన్నాడో చూద్దామని వచ్చాను. వీణ్ణి చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా. ఆ రోజుల్లో వీడు మాతో పోట్లాడేవాడు. వీడి కొడుకుని గొప్ప ప్రయోజకుని చేస్తానని చెబుతూ ఉండేవాడు. మేమంతా వీళ్లాగే ఉండాలనుకునేవాళ్ళం. కాని ఇప్పుడు ఇలా బాధపడుతున్నాడు. అరే రాంబాబు, ఇప్పుడవన్నీ ఎందుకులేరా? ఉండరా, నువ్వు నాతో మాట్లాడుతుంటే సుశీల మధ్యలో మాట్లాడి తన కొడుకు విషయాన్ని దాటేస్తుంది. నాకు ఆ విషయం బాగా అర్థమైందిరా. అందుకే నేనిప్పుడు ఖచ్చితంగా ఒక విషయం చెప్పి తీరాలి. ఏడమ్మా, వెళ్ళి నీ కొడుకును ఒకసారి తీసుకురా. అది కాదన్నయ్య. ఒరే, ఇప్పుడొద్దులేరా. ఇంతలో అక్కడికి చరణ్ వస్తాడు. చరణ్ని చూసి సుశీల, సీనయ్యలు తలదించుకుంటారు. చూడు బాబూ, నేను మీ నాన్న స్నేహితుణ్ణి. చాలా రోజులుగా వాణ్ణి చూడలేకపోయాను. ఇప్పుడు వాణ్ణి చూశాక అసలెందుకొచ్చానా అనిపిస్తుంది. మీ నాన్న నాకు చాలా ప్రత్యేకం బాబూ. ఎప్పుడూ ఎవరినీ బాధపెట్టనివ్వడు. ఎవరికే కష్టం వచ్చినా వెంటనే ఆ సమస్యను తీర్చేసేవాడు. కాని ఈరోజు ఇంకా వాడు పనిచేసుకుంటూ బతుకుతున్నాడని తెలిసి చాలా బాధగా ఉంది. రేయ్ రాంబాబు, ఇకలే బయలుదేరు. అలా సీనయ్య మాటలకి రాంబాబు అక్కడ్నుంచి బయలుదేరుతూ వెళ్తూ వెళ్తూ ఇలా అంటాడు. చూడు చరణు, ఇప్పుడు కూడా మీ నాన్న నువ్వు బాధపడకూడదని నన్ను వెళ్ళిపోమంటున్నాడు. అటువంటి నాన్న దొరకటం నీ అదృష్టం నాయనా. ఆయన్ని కష్టపెట్టమాకు, బాధపెట్టకు. ఆలోచించు నాయనా. అలా రాంబాబు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాంబాబు వెళ్ళిన తర్వాత చరణ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. తన తండ్రిని చూసి చాలా బాధపడతాడు. చరణ్ని చూసి సీనయ్య కూడా కాస్త బాధపడతాడు. నాన్నా, నేను మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. నన్ను క్షమించండి నాన్నా. రేయ్ బాబు, వాడి మాటలేం పట్టించుకోకు. వాడు నా స్నేహితుడు కాబట్టి అలా చెప్పాడు. నువ్వు కంగారు పడకు, బాధపడకు, సరేనా? సరే నాన్నా అంటూ చరణ్ తన గదిలోకి వెళ్ళిపోతాడు. చరణ్ని చూసి సీనయ్య, సుశీలలు మౌనంగా ఉంటారు. కొంతసేపటికి గదిలోకి వెళ్లి చరణ్ ఇంకా బాధపడుతూనే ఉన్నాడేమో అనుకుని ఇద్దరూ వెళ్లి చూస్తారు. కాని అక్కడ యథావిధిగా చరణ్ దుప్పటి కప్పుకొని గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు. సీనయ్యకి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. తల బాదుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. చరణ్లో మాత్రం ఎటువంటి మార్పు రాదు. ఇంతలో ఒకరోజు, అమ్మా, నేనలా పొలం వైపు వెళ్ళొస్తాను. ఏంట్రా, నేను విన్నది నిజమేనా? మీ నాన్నకి సహాయం చేయడానికి వెళ్తున్నావా? అంత లేదులే, నేనలా వెళ్ళి కాస్త తిరిగి వస్తాను. చాలా రోజులైంది కదా బయటకు వెళ్ళి. ఎల్లి బాబు, ఎల్లి షికారుకు తిరిగిరా. అలా ఇంటి నుంచి బయలుదేరిన చరణ్ దారి మధ్యలో పొలాలన్నీ చూస్తాడు. ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తున్నారో గమనిస్తాడు. అలాగే చిన్నతనంలో తాను ఆడుకున్న ప్రాంతాలన్నీ చూస్తాడు. సాయంత్రం అయిపోతుంది. ఇక ఇంటికి వెళ్దామని బయలుదేరుతుంటే కాస్త దూరంలో ఒక వ్యక్తి గోతిని తవ్వి ఓ మూటని దాచిపెడుతూ ఉంటాడు. అతన్ని చూసిన వెంటనే చరణ్ చాటుగా ఉండి ఆ వ్యక్తిని గమనిస్తూ ఉంటాడు. గోతిని తవ్వి ఆ మూటను అందులో ఉంచి మట్టితో కప్పెట్టేసిన తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోతాడు. చాటుగా ఉండి అది గమనిస్తున్న చరణ్ను సీనయ్య గమనిస్తూ ఉంటాడు. రేయ్, నువ్వేంట్రా ఇక్కడ దొంగలాగా చాటుగా ఉండి ఏం చేస్తున్నావు? కొంపదీసి దొంగ పనులేమైనా చేద్దాం అనుకుంటున్నావా ఏంటి? నీకు దండం పెడతాన్రా బాబు, అంత పని మాత్రం చేయకు. ఇంట్లో ఉండి నిద్రపోగాని అలాంటి దొంగ పనులు మాత్రం చేయబాకు. నాన్న, నేనేదో సరదాగా అలా బయటకొచ్చానంతే. కాని అక్కడొక వ్యక్తి గోతిని తవ్వి ఏదో మూటని మట్టిలో కప్పెట్టాడు. అవునా? అయినా అదంతా మనకొద్దురా, పద ఇంటికెళ్దాం. మీరుండండి నాన్న,
అసలు ఆ మూటలో ఏముందో నేను చూడాలి. అంటూ చరణ్ అక్కడికి వెళ్లి మట్టిని తీస్తాడు. ఆ తర్వాత అందులో ఉన్న మూటని పైకి తీసుకొచ్చి విప్పి చూస్తాడు. సీనయ్య కూడా ఆ మూటలో ఏముందోనని చూస్తాడు. ఇద్దరూ అవి చూసి ఆశ్చర్యపోతారు. ఆ మూట నిండుగా వజ్రాలుంటాయి. వాటిని చూసి ఇద్దరూ ఆనందపడతారు. వెంటనే ఆ మూటని తీసుకొని ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. సీనయ్య చరణ్ కలిసి రావడంతో వారిని చూసి సుశీల చాలా కంగారు పడుతుంది. రేయ్, మళ్ళీ ఏం చేశావురా? ఆ మూటేంటి? మీ నాన్నకి తలవంపులు తెచ్చే పని చేయలేదు కదా? సుశీల, నువ్వు చెప్పింది నిజమేనే. నీ కొడుకుని సోమరిపోతూ అనుకున్నాను, కాని వాడు నిజంగా చాలా అదృష్టవంతుడే. ఇంతకీ ఏం జరిగిందండి? సీనయ్య అక్కడ జరిగిన విషయమంతా సుశీలకి చెబుతాడు. సుశీల కూడా చాలా సంతోషపడుతుంది. వెంటనే తన కొడుకు చరణ్కి దిష్టి తీస్తుంది. చూసావామ్మా, అదృష్టవంతుడు ఏం చేయకపోయినా వాడి దగ్గరికే సంపదొస్తుంది. ఇక ఈ వజ్రాలమ్మి నేను డబ్బులు తీసుకొస్తాను. నిన్ను నాన్నని బాగా చూసుకుంటాను. చరణ్ మాటలకి సీనయ్య సుశీల చాలా సంతోషపడతారు. అనుకున్నట్లుగానే చరణ్ డబ్బులు తెచ్చి తన తండ్రి సీనయ్య ముందు ఉంచుతాడు. ఆ డబ్బులతో పెద్ద ఇల్లు కట్టుకుని మంచి కారు కొనుక్కొని చాలా సంతోషంగా చరణ్ బ్రతుకుతాడు. తన తల్లిదండ్రులైన సీనయ్య సుశీలని ఆనందంగా చూసుకుంటాడు చరణ్.